ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాక్షిక బ్లాగ్స్ అండ్ వీడియోస్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల నేనే వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పాను కదా దాక్షికకి మూడో ముక్క అని. ఈరోజు అయితే వెళ్తున్నామని రాత్రి వీడియోలో చెప్పాను కదా, నిన్నటి వీడియోలో. ఈరోజు జర్నీ అనమాట. అందరం రెడీ అయిపోయాం, ఇంట్లో కూడా పూజ అయిపోయింది, చూపిస్తాను ఆగండి. పూజ చూసారు కదా ఫ్రెండ్స్, అంతే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బస్ స్టేషన్కి వెళ్ళాకైతే చూపిస్తాను. బస్సు ఎక్కే వెళ్ళాలంట, అక్కడికి డైరెక్ట్గా బస్సులు వెళ్ళిపోతాయండి. ఈరోజు బస్సు ఎక్కే వెళ్ళాలంట. బస్సు ఎక్కాకైతే చూపిస్తాను బస్ స్టేషన్కి వెళ్ళాక. ఓకేనా ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే అందరం రెడీ అయిపోయాం. ఓకేనా, బాయ్ 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 ఫ్రెండ్స్. సంకలో పెట్టేస్తున్నా వీడియో గాలి సంకలో పెట్టేస్తారు బండి ఫస్ట్ పెట్టిన బెస్ట్. ఇప్పుడు తానం వద్దంట. దాక్షకి లగేజీ పొద్దున్నే సర్దేశానండి లగేజీ. ఎవరైతే హారతిస్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్ దాక్షిక, హాయ్ చెప్పు. ఏ మంచి మంది నన్ను తెచ్చావేంటి? చెప్తాను. తెలుసు నడుస్తున్నాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఎక్కడో ఉంది మా కోసం నడిచి వస్తుంది. మా కోసం నడిచి వస్తుంది ఫ్రెండ్స్. మేము నడిచి వెళ్తున్నాం. ఆటో ఎక్కాలి కదా. అత్తయ్య గారు చూపిస్తాను, వాళ్ళు నడిచి వెళ్తున్నారు. అత్తయ్య, మా హస్బెండ్, మా పాప నడిచి వెళ్తున్నారు. ఆటో ఎక్కాకైతే చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆటో ఎక్కుతున్నాను. బస్ స్టేషన్కి వెళ్ళాకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అదిగోండి అత్తయ్య వాళ్ళు అక్కడ. ఇదైతే కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే మేము వచ్చేసామండి. కాంప్లెక్స్కి వెళ్ళే ఎక్కాలి, కానీ మేమైతే కాంప్లెక్స్కి వెళ్ళినా కోటిపల్లి బస్ స్టాండ్కే వస్తుంది కదా అని మేమైతే కోటిపల్లి బస్ స్టాండ్కే వచ్చేసామన్నమాట. మేమైతే బస్సు ఎక్కేసాం. బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసాం. అయితే మా హస్బెండ్ అయితే వెనక వాళ్ళతో ఇలాగ వాడపల్లి వెళ్తున్నాం అటు అని గురించి చెప్తున్నాడు. అది మాట్లాడుతున్నారనమాట వాళ్ళతోటి. మా పాప కింద బాగా అల్లరి చేసేసిందని దానికైతే మా హస్బెండ్ పాప్కార్న్ కొనిచ్చి కూర్చోపెట్టాడనమాట. మేమైతే కూర్చున్నాము. అయితే వాడపల్లి నేను ఫస్ట్ టైం కదండి వెళ్ళడం, ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఎలాగంటే మేము షిరిడి వెళ్ళి వచ్చినప్పుడు నన్ను మా ఆడపడుచు వాళ్ళు తీసుకెళ్లారు. అప్పుడు మా హస్బెండ్ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నేను అత్తయ్య మాత్రమే వెళ్ళాము. అప్పుడు అనుకున్నారంట అత్తయ్య వాళ్ళు 7 వారాలు చేద్దామని అనుకున్నారు. అప్పుడు అత్తయ్యను బావ 7 వారాలు చేశారు.
అంటే ఇప్పుడు కదండి 2-3 ఇయర్స్ ముందు చేశారు. అప్పటికి నాకు ఇంకా ప్రెగ్నెన్సీ కూడా రాలేదు. అదే పిల్లల కోసమని చేశారనమాట. అప్పుడు బావ వాళ్ళు వెళ్ళేవారు. నాకు పెద్దగా అప్పుడు తెలిసేది కాదనమాట. అంటే తెలియలేదు అంతలాగా ఇదే ఈ రూట్ అని. మేమైతే ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కామండి. ఫస్ట్ టైం నేను ధవళేశ్వరం బ్రిడ్జ్ రావడం. నేను మిగతా 2-3 బ్రిడ్జెస్ అయితే ఎక్కాను. అదే రైల్వే బ్రిడ్జ్ ఎక్కాను. తర్వాత రైల్వే బ్రిడ్జ్ మీద ట్రైన్లో వెళ్ళాను. తర్వాత రోడ్ బ్రిడ్జ్ ఉంది కదండి, దాని మీద కూడా ప్రయాణం చేశాను. అంటే నా డెలివరీ అయ్యాక దాక్షికాని తీసుకొచ్చాము కదా, అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. దాక్షిక పుట్టిన 3 ఇయర్స్కి నేను స్టార్ట్ అయితే చేశాను. ఇక్కడ ఏదో కాలేజీ ఏదో ఉంది, కాలేజీ ఫ్యాక్టరీ సంథింగ్ ఏదో ఉందండి. అయితే నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. మా హస్బెండ్ని అడిగితే అయ్యి ఉండొచ్చు, నేను చాలాసార్లు వచ్చాను కానీ పెద్దగా గమనించలేదమ్మా అని అన్నారు. మేమైతే ధవళేశ్వరం బ్రిడ్జ్కి స్టార్ట్ అయ్యాము. అదేంటైతే మీరు ఒకవేళ ధవళేశ్వరం వాళ్ళు ఎవరైనా చూస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదంతా నేను ధవళేశ్వరం బ్రిడ్జ్ స్టార్టింగ్ అనమాట. ఇది ఇంకా ఎంటరింగ్ అవ్వలేదు, ఇప్పుడు ఎంటర్ అయ్యామన్నమాట. ఇది 5 బ్రిడ్జెస్ ఉంటాయంట. మా హస్బెండ్ చెప్పారు నాకు 5 బ్రిడ్జెస్ ఉంటాయంట. అంటే ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్ దాటాక మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ ఉంటుందంట. చాలామందికి తెలిసే ఉంటుంది, రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎక్కడం అదే ఈ బ్రిడ్జ్ మీద జర్నీ చేయడం కాబట్టి నాకు కొంచెం వింతగా ఉంది. అయితే ఈ 5 పాయలుగా ఇక్కడే డివైడ్ అవుతున్నాయేమో అనుకున్నాను, కానీ ఎక్కడ డివైడ్ అవుతాయో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇటువైపు కూర్చున్నాను కదా, కాబట్టి నేను ఇటువైపే తీసానమాట. తర్వాత ఇటువైపు కూర్చొని తీద్దాం అనుకున్నాను, వచ్చే సెకండ్ పార్ట్లో ఉండొచ్చు. తర్వాత మేమైతే ఎంటర్ అయిపోయామన్నమాట. అదే వాడపల్లి వెళ్ళే రూట్ ఎంటర్ అయిపోయాం. కానీ నేనైతే దాన్ని ఏమంటారు, వీడియో అయితే అటు క్యాచ్అప్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను మొత్తం ఇటువైపే కూర్చుండిపోయాను, అటువైపు అత్తయ్య వాళ్ళు కూర్చున్నారు కాబట్టి నేనైతే అటువైపు తీయలేదు. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడ వరి కోసేసారనమాట. ఇక్కడ కోతలు అయిపోయినాయి, రెండో కోతలకు కూడా ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. ఆ తర్వాత నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి వాళ్ళకి చెప్తున్నానండి, నాకు వ్యూస్ రావట్లేదు, తర్వాత లైక్స్ రావట్లేదండి. ప్లీజ్ మీరు ప్రతి వాళ్ళు చూస్తున్నారు, చూడట్లేదని నేను అనట్లేదు, చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉండి నెక్స్ట్ వీడియోస్ నాకు ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా కొంచెం ఎంటర్టైన్గా చేయాలి అని నేను కూడా అనుకుంటాను కదా, ఓకేనా ఫ్రెండ్స్. ఇదంతా గోదావరి పైయేనండి, గోదావరి వెళ్తుంది చూడండి, ఇదే అనమాట గోదావరి పైయేనండి ఇదంతా. మా హస్బెండ్ చెప్తున్నాడు కోనసీమ అందాలు అంటారు కదా, అదేనమాట ఇవన్నీ. ఆ తర్వాత ఇది నేను ఎప్పుడూ చూశానమాట. ఆ పాకలో మా నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు అప్పుడు చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, రూట్స్ కూడా బాగున్నాయి. మా దాక్షకి పాప్కార్న్ కొనిపించామన్నాం కదా, అదిగో కూర్చొని తింటుంది. మా హస్బెండ్ నాతో ఏదో చెప్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను కదా అని ఆగిపోయారు. ఆ తర్వాత చాలాసేపు కూర్చున్నాం. నాకు అస్సలు బస్ పడదండి, నాకైతే బస్ పడదు. బస్ జర్నీ అంటే చేస్తే వామిటింగ్స్ అయిపోతాయి. అందుకని నేను ఇప్పటిదాకా వచ్చి నా పెళ్ళైన కాడి నుంచి ఇప్పట్లో బస్ జర్నీ 4 టైమ్స్ అనుకుంటా చేశాను. అంతేగాని నేను ఎక్కువ బస్ జర్నీ చేయను, ఎక్కువ ట్రైన్ జర్నీ చేస్తాను. అది కూడా దాక్షిక పుట్టాక నేను అయితే జర్నీ చేశాను. ఎందుకు జర్నీ చేశానంటే అప్పటికి కరోనా టైమ్స్ కదా, ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు. అందువల్ల నేను టికెట్స్ కావాలంటే 2 డేస్ ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి అనేవాళ్ళు. అందుకని నేను బస్కి అయితే వచ్చేసేదాన్ని. ఆ తర్వాత తర్వాత దాక్షిక పుట్టిన 4 ఇయర్స్కి అనుకుంటా రిలీజ్ చేశారు. అప్పుడు నేను ట్రైన్లో వెళ్ళడం అది తెలుసు. ఎందుకంటే అటు నుంచి దాక్షిక పుట్టకముందు అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చేసేదాన్ని. దాక్షిక పుట్టాక నేను
నేను పాప కదా, మా హస్బెండ్ అయినా నాకు తోడు రావాలి, లేకపోతే అటు నుంచి మా బ్రదర్ కానీ మా అమ్మ కానీ ఇద్దరిలో ఎవరైనా వస్తేనే నేను వెళ్తే వచ్చేదాన్ని. ఇక్కడైతే వర్షం పడుతుందండి, చినుకులు పడుతున్నాయి. మీకు క్లారిటీ రావట్లేదు, చూపిస్తాను ఆగండి. బాగా అబ్జర్వ్ చేసి చూడండి, చినుకులు పడుతున్నాయి. ఇగోండి చిన్ని చిన్ని వాన బుడగలు కనబడుతున్నాయా? అంగోండి వాన బుడగలు కనబడుతున్నాయా? వాన అయితే పడుతున్నప్పుడు తుప్పరు పడింది. నేనైతే వర్షం పెద్దదైపోద్దేమో, మొక్క ఎలా తీర్చుకోవాలిరా బాబు అనుకున్నాను. కానీ మొక్క అయితే బాగా జరిగిందండి. అదైతే సెకండ్ పార్ట్లో చూద్దరు. నా జర్నీ మొత్తం ఇదే, ఈ ప్రాసెస్. అంటే చాలామందికి చిరాకు వచ్చేస్తుంది కూడా, ఎందుకంటే ఇంత జర్నీ చూపిస్తున్నారు, ప్రతిదానికి జర్నీ 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 అంటున్నారు. జర్నీ అంటే ఏం చేస్తారండి, అటు సైడ్ అసలు ఏమున్నాయో తెలియాలి కదా. కొత్తగా చూసే వాళ్ళకి రూట్స్ తెలుస్తాయి కదండి. అందువల్ల నేనైతే ఆ వీడియోస్ పెట్టాము, ఆ జర్నీ వీడియోస్ ఎక్కువ చేస్తానన్నమాట. ఆ తర్వాత ఇదంతా అరటి తోట. నేను అరటి తోట చాలాసార్లు చూశాను, చాలా వీడియోస్లో కూడా పెట్టాను. అరటి తోట నేను ఎప్పుడు చూశానంటే, మా పెదనాన్న వాళ్ళు అరటికాయలే అమ్ముతారు, మా నాన్న కూడా అరటి పళ్ళే అమ్ముతారనమాట. అందువల్ల నాకు అరటి తోటలు తెలుసు. ఆ తర్వాత కోకోనట్ తోట కూడా తెలుసు, ఎందుకంటే మా నాయనమ్మ ఊరు మొత్తం అరటి తోట, కోకోనట్ తోటే. ఎప్పుడైనా మా నాయనమ్మ వాళ్ళ ఊరు నేను వెళ్తే ఖచ్చితంగా మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ క్యాబేజీ, క్యాలీఫ్లవర్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. అయితే చాలా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, కానీ తర్వాత ఇప్పుడు నేను వీడియో తీసాక నాకైతే బాగా తెలిసింది. ఇంకో ఇటు నుంచి ఇలా వెళ్తే ఈ రూట్ తిరుగుతుంది చూడండి బస్సు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యామన్నమాట. అక్కడే కోకోనట్ తోట ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇన్ని మంది సబ్స్క్రైబర్ ఉన్నారు కదా అని, నేను ఇంకా వీడియోస్ పెడితే ఇంకా సబ్స్క్రైబర్ అవుతారు కదా అని నేనైతే ఇంకా కొన్ని ఎక్కువ వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ఫుల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మేమైతే వచ్చేసాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇన్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అయితే ఇవన్నీ బండ్లు పెడతారు ఇక్కడి నుంచి, ఇక్కడ బండ్లు పెట్టుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేనే వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరిన్ని మాటలు పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఓకేనా, బాయ్ 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 ఫ్రెండ్స్.